ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను హైదరాబాద్లోని సికింద్రాబాద్లో ఉన్న షా ఎలక్ట్రిక్ వెహికల్స్ స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ సెంటర్లో అయితే ఉన్నాను. సో ఈ షా ఎలక్ట్రిక్ వెహికల్స్ వారు ఏంటంటే ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ని ఆఫర్ చేస్తారు అండ్ ఇక్కడే వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్కి సర్వీస్ని కూడా ఇస్తున్నారు. దీని యాక్చువల్ అడ్రస్ వచ్చేసరికి హైదరాబాద్లోని సికింద్రాబాద్లో ఉన్న ప్యారడైజ్ రెస్టారెంట్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ ప్యారడైజ్ సెంటర్ దగ్గరకు వచ్చి కాస్ట్ టు కాస్ట్ అనే ఫుట్వేర్ షాప్ ఉంటుంది. దాని ఎదురుగానే ఈ షా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళ స్టోర్ అయితే ఉంది. సో మీలో ఎవరికైనా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూ ఉన్నా లేదా ఏదైనా స్పేర్ పార్ట్స్ అవసరం ఉన్నా కానీ మీరు వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మీరు ఇండియాలో ఎక్కడున్నా వీళ్ళు మీకు కొరియర్ అయితే చేస్తారు అండ్ హోల్సేల్ ప్రైజెస్కే వీళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రీసెంట్గానే వీళ్ళు మేడ్ ఇన్ ఇండియా స్పేర్ పార్ట్స్ని సేల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ప్రీవియస్గా ఈ మార్కెట్లో ఉన్న అందరూ చైనా నుండి ఆ స్పేర్ పార్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ సేల్ చేసేవారు. బట్ ఇప్పుడు మన ఇండియాలో కూడా కాంపోనెంట్స్ అయితే తయారవుతున్నాయి. చైనాతో కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ పార్ట్స్ యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఈరోజు మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ పార్ట్స్ ఎలా ఉంటాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంటుంది, ప్రైస్ డిఫరెన్స్ అండ్ క్వాలిటీ డిఫరెన్స్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. ఎలాంటి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళేసి ఈ షా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఓనర్ గారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి వీళ్ళని కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాము. నమస్కారం సత్యనారాయణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాయి సార్. ఓకే, ఏంటంటే కొన్ని సర్వీసు సేల్స్ అలగ్ చేస్తున్నాం ఈ స్టోర్లో. సర్వీసు అబ్బాయికి అప్ప చూపిస్తున్నా, ఇద్దరు ఉంటారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక ఏప్రిల్ 1 నుండి ఇంకా పర్సన్ వచ్చేస్తాను. నా దగ్గర పర్చేస్ తీసుకొని ఇక్కడే ఫిట్టింగ్ చేసుకున్నా 100% ఫిట్టింగ్ కాకుండా నేను రిటర్న్ తీసుకుని ఇక్కడ రెడీ. ఓకే, సో హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ సికింద్రాబాద్లో ఉన్న స్టోర్ని విజిట్ చేసేసి ఇక్కడే మీరు స్పేర్ పార్ట్ని పర్చేస్ చేసేసి ఇక్కడే మీ వెహికల్కి అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ మెకానిక్స్ కూడా ఇక్కడే ఉంటారు. సో మీరు స్పేర్ పార్ట్ కొన్న వెంటనే వాళ్ళు మీకు ఫిట్టింగ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మీరు రీసెంట్గానే ఛార్జర్లు, ఈ కంట్రోలర్స్ రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇవి ఎలా ఉన్నాయండి వీటి రిపేరింగ్? కంట్రోలర్ రిపేర్ చేస్తున్నాం. ఓకేలో ఆపరేజీ ఉన్నాయి, ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఓకే, చేసి రెడీ పెట్టుకుంటాము కస్టమర్కి ఏ ప్రాబ్లం రాకుండా. ఓకే, ఇది కూడా మనం రిపేర్ చేసేది. సో ఇప్పుడు ఒక బండి కంట్రోలర్ పోతే కొత్త కంట్రోలర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 3,500 4,500. ఓకే, క్వాలిటీని పట్టేసి ఉంటుంది. వైర్ దంటే మీకు తక్కువలో వస్తుంది 2,500. ఓకే, దానికి దీనికి తేడా ఆ వైర్కి చూపించండి ఒకసారి. ఇది వైర్ కంట్రోలర్. ఓకే, ఇది స్మార్ట్ కంట్రోలర్. ఇది పాతది, దీనికి రిపేర్ చేసి పెట్టాము. ఓకే, ఏమైందంటే ఎవరైనా కస్టమర్ వస్తే ఫస్ట్ మేము ఇవి చెక్ చేసినాకనే కొత్త కంట్రోలర్ వేస్తాము. ఇది మ్యాక్ అనేసి ఉన్నది, ఈ చెర్లపల్లిలో ఉన్నది కంపెనీకి వెళ్ళి. ఎందుకంటే ఇది పాత మోడల్స్ అయినాయి, మేము దీనికి రిపేర్ చేసి పెట్టుకుంటాం. ఎవరైనా కస్టమర్ వదిలేసిపోతే దాంట్లో మేము రిపేర్ చేసి పెట్టుకుంటాం. ఎవరైనా సేమ్ కావాలా ఫిట్ చేసి ఇచ్చేస్తాం. ఇంత 1,000-1,500 ఏం ఖర్చు అయింది, అందులో సర్వీస్ ఛార్జ్ కూడా యాడ్ చేసి తీసుకుంటాం. ఓకే, ఒక బండి కంట్రోలర్ పోతే కొత్త కంట్రోలర్ వేయడానికి 3,500 అవుతుంది. అదే రిపేర్ చేసుకుంటే ఒక 1,500 రూపాయలు అయిపోతుంది మొత్తం. ఇక్కడ చూసుకోవచ్చు కంట్రోలర్ లోపల మనకి పార్ట్స్ అయితే ఎలా ఉంటాయి. సో మీ బండి కనుక కంట్రోలర్ పాడైపోతే మీరు దాన్ని రీప్లేస్ చేసుకోకుండా ఇక్కడికి తీసుకొస్తే వీళ్ళు రిపేర్ కూడా చేస్తున్నారు. అండ్ ఇవి చార్జర్సా? అవును, ఇది చార్జర్, ఈ బ్లూటూత్ చార్జర్. ఇది ఓకే, ఈ బ్లూటూత్ చార్జర్ ఇందులో కటాఫ్ వస్తుంది. ఓకే, అదే మా పర్సన్ చేంజ్ చేసింది. ఇది ఓకే అయిపోయింది. ఓకే, ఇది కూడా ఓకే అయిపోయింది, ఓన్లీ ఫిట్టింగ్ ఉన్నది. ఓకే, ఇది సన్నెట్లాది, ఇది ఓకే సన్నెట్లాది, కానీ దీంట్లో ట్రాన్స్ఫారం పోయింది, అది మేము మాడిఫై చేసి చేసినాము. ఓకే, ఇది కూడా ఓకే అయిపోయింది. సో ఏ ఎలక్ట్రిక్ బండికైనా చార్జర్లో ఏదైనా రిపేర్ వచ్చినా కానీ మీరు దాన్ని బాగా అయితే చేస్తారు, 100% రిపేర్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఈ బండ్లో ఏనా లేదంటే ఇప్పుడు ఓలా ఏతర్ కూడా మేము చేస్తాం. ఓకే, సో చార్జర్లో కూడా ఏ ఇష్యూ వచ్చినా కానీ మీరు దాన్ని సపరేట్ కొత్త చార్జర్ కొనుక్కోకుండా వీళ్ళ దగ్గరికి తీసుకొస్తే తక్కువ రేట్లో వీళ్ళు మీకు రిపేర్ కూడా చేస్తారు. అండ్ ఇక్కడ నేను బ్యాటరీలు కూడా చూస్తున్నాను, బ్యాటరీ రిపేర్ కూడా చేస్తున్నారు మీరు? అవును, బ్యాటరీ రిపేర్ కూడా చేస్తున్నాం. ఓకే, ఈ బ్యాటరీ బిఎంఎస్ పోయింది, బిఎంఎస్ పోతే బిఎంఎస్ వేసి బ్యాలెన్సింగ్ చేసి ఓకే పెట్టాం. ఇందులో వాటర్ వచ్చిండే. ఓకే, బ్యాటరీలో వాటర్ వచ్చాయంట, దీన్ని ఏం చేశారు? సెల్స్ కొత్త వేసాను. ఓకే, సెల్స్ కొత్త వేసేసి బిఎంఎస్ కొత్తది వేసి బ్యాలెన్సింగ్ చేసి మైలేజ్ టెస్టింగ్ గురించి ఈ బండికి చెక్ చేస్తున్నాము. ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది ఈ బండి? ఈ బండి ఆంధ్రాకి వెళ్ళి వచ్చింది. ఓకే, దీని ప్రాబ్లం ఏంటి? దీని ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్ ఫైబర్ బాడీ కిట్
చేంజ్ చేయాలి. ఏ బండి అండి ఇది? ఇది ఓకినోవా ప్రైస్. ఓకే, ఓకినోవాకి మొత్తం మీరు కిట్ వేసారు అదేనా? ఇది ఫిట్టింగ్ చేయాలా? ఓకే. సో మీ బండి కలర్ షేడ్ అయినా కానీ లేదా పార్ట్స్ అన్ని పాడైపోయినా కానీ వీళ్ళు ఇట్లా బాడీ కిట్స్ కూడా వేస్తున్నారు. ఫుల్ బాడీ కిట్ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అన్ని మీ దగ్గర ఏ బండి ఉన్నా కానీ దానికి ఫైబర్ కిట్ వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది. ఓకే, ఇది ప్యూరివి బ్యాటరీ కదా? ఈ ప్యూరివి బ్యాటరీ ఈ మధ్య చాలా రిపేర్స్ వస్తున్నాయి. మేము చేయండి రెడీ. ఇది నాది 7th. ఇది ఓకే, మంత్లో 7-8 వస్తాయి. ఇది 7th. ఇది ఓకే. సో దాంట్లోని బ్యాలెన్సింగ్, సెల్స్ రీప్లేస్మెంట్ ఏ ఇష్యూ అన్నా మీరైతే చేస్తాం. ఇప్పుడు మన స్పేర్ పార్ట్స్ విషయానికి వద్దాము. సో ఇంతకుముందు చాలా మంది స్పేర్ పార్ట్స్ చైనా నుండి ఇంపోర్ట్ చేసేవారు. సో ఇప్పుడు మీరు మేడ్ ఇన్ ఇండియా స్పేర్ పార్ట్స్ అన్నారు. సో వాటి క్వాలిటీ ఎలా ఉంది? చైనా వాటికి వీటికి ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది? ప్రైస్ డిఫరెన్స్ అంటే క్వాలిటీ డిఫరెంట్ ఉంటాయి, రేట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. చాలా మంది ఏంటంటే ఆయన దగ్గర తక్కువ ఉన్నదంటే క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను డెమోకి యూజ్ చేస్తున్నా. ఓకే. ఈ త్రోటలు డెమోకి యూజ్ చేస్తున్నా. ఇది చైనా. ఓకే, ఇది చైనా పార్ట్. ఓకే. సో ఇది మన ఇండియన్దా? ఇండియన్. ఓకే. సో వీటికి తేడా ఎంత అంటారు? ప్రైస్ డిఫరెన్స్ ఎంత? క్వాలిటీ డిఫరెన్స్? క్వాలిటీ డిఫరెంట్ ఉంటే రేట్ కూడా డిఫరెంట్ అయ్యి. వాటర్ ప్రూఫ్ ఇవి. ఓకే. వాటర్ ప్రూఫ్కి చాలామంది తెలియదు. థ్రాటిల్స్ అన్ని వాటర్ ప్రూఫే ఉంటాయి కదా? ఓకే. ఇది నాన్ వాటర్ ప్రూఫ్. ఇది వాటర్లో తడవద్దా ఇప్పుడు? ఇది ఇందులో వాటర్ ప్రూఫ్ దేనికంటారు అంటే దీంట్లో ఒక సెన్సర్ ఉంటుంది. సెన్సర్కి గ్లూ వేస్తారు. ఓకే. దానివల్లనే వాటర్ ప్రూఫ్ అనేది. ఓకే. ఈ క్వాలిటీకి ఫరక్ ఉంటుంది. ఓకే. ఇది కూడా మంచి క్వాలిటీ. ఇది చైనాది. ఓకే. కానీ ఇది సూపర్ క్వాలిటీ. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర చైనా పార్ట్లు ఉన్నాయి, ఇండియా పార్ట్లు ఉన్నాయి? చైనా పార్ట్స్ ఉన్నాయి, ఇండియా పార్ట్స్ ఉన్నాయి. చైనా పార్ట్స్ తక్కువ రేట్, క్వాంటిటీ తక్కువ. క్వాలిటీ తక్కువ ఉంటే నేను ఎంట్రన్స్ మంచి క్వాలిటీ ఉంటే ఎంట్రన్స్. ఓకే. సో ఇప్పుడు ప్రైజెస్ ఎంత ఉన్నాయి వీటి? రెండు చైనా, అదొకటి ఇండియా. అది దీని ప్రైస్ ఎంత, దీని ప్రైస్ ఎంత, దాని ప్రైస్ ఎంత? దీనికి 30% డిఫరెంట్ ఉంటుంది. ఓకే. 30% ఎక్కువ ఉంటాయా? మన 30% ఎక్కువ ఉంటుంది. ఓకే. కాకపోతే క్వాలిటీ అవి వస్తాయి. క్వాలిటీ. ఓకే. చైనా ఎన్ని రోజులు వస్తాయో మనకు తెలుసు. ఓకే, రైట్. సో ఇంకేమున్నాయి మన దగ్గర? కంట్రోలర్స్ ఉన్నాయి. సో ఎవరికైనా కంట్రోలర్ రిపేర్ కాకపోతే మీరు కొత్త కంట్రోలర్ ఆఫర్ చేస్తున్నారా? ఫస్ట్ పాత కంట్రోలరే రిపేర్, అది కాకుంటేనే ఓకే దానికి కొత్త ఆప్షన్ ఇస్తాం. ఓకే. మా దగ్గర తయారు చేసిన ఉన్నా కూడా మేము పీస్ టు పీస్ ఇచ్చేస్తాం. కస్టమర్ దాంట్లో ఎంత అయింది రాసి పెట్టేస్తాము. 1000 రూపీస్ ఖర్చు అయింది, 1000 అయితే 1000 రాసేసి ప్లస్ అంటే సెకండ్ హ్యాండ్ కంట్రోలర్, సెకండ్ హ్యాండ్ కంట్రోలర్. ఓకే, వచ్చేస్తారు. రైట్. ఇంకా ఇది బ్లూటూత్ కంట్రోలర్. ఇది బ్లూటూత్. ఓకే. సో బ్లూటూత్ సిస్టమ్ ట్రాకింగ్ అవన్నీ ఉంటాయి దీనికి? ఇందులో ట్రాకింగ్ బేసిస్ అన్నీ ఉన్నాయి. ఓకే. ప్రైస్ ఎంత ఉంది వీటిది? ఇది 3500. అది తక్కువ క్వాలిటీదా? ఇలా ఇది కూడా ఇది జర హెవీ క్వాలిటీ. నేను వేసేది ట్రంపే. ఓకే. మనం ఏంటంటే ట్రంప్ ఒక బ్రాండ్కి మనం తీసుకొని వస్తున్నాం. ట్రంప్ మోటార్ ఉన్నాయి. ఇండియన్ బ్రాండేనా అది? బ్రాండ్ కొలాబరేషన్ తైవాన్. ఓకే. మన ఇండియన్ కూడా ఉన్నది, మన హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. అక్కడ కూడా మాట్లాడాలనుకుంటున్నా, మా బల్క్లో తీసుకుని. ఓకే. ఓన్లీ నేను యూజ్ చేసేది ఓన్లీ ట్రంప్ ఉంటేనే నా దగ్గర ఎంటర్ అవుతుంది. ట్రంప్. దీని ప్రైస్ ఎంత ఉంది? ఇది 4200. ఓకే. ఇది వేరే క్వాలిటీదా? ఇది ట్రంప్ పిఎస్ఎంఎస్. ఇది చీప్ అండ్ బెస్ట్. ఓకే. 35 ఎంపీఆర్ వస్తుంది, 4860. ఓకే. ట్రంప్. ఇది కూడా బెస్ట్ క్వాలిటీ. ఓకే. ఇది అందరికంటే తక్కువ, కస్టమర్ బేర్ చేయలేకపోతాం. మైలేజ్ తక్కువ వస్తున్నాయి. ఓకే. జెల్ బ్యాటరీ ఉన్నది. అయితే మేము ఇది కూడా ఇచ్చేస్తాం. ఓకే. ఇది 2200. ఓకే. తక్కువ రేటుగా ఇది? తక్కువ. ఓకే. ఆ ట్రంప్ కంపెనీలోనే తక్కువ రేట్ క్వాలిటీ. ఓకే. క్వాలిటీ మంచిదే కానీ రేట్ తక్కువ ఉన్నది. ఓకే. ఇందులో ఫీచర్స్ ఏం లేవు ఎక్కువ, ఓన్లీ 3 స్పీడ్, థ్రోటల్, రివర్స్, అంతే. రైట్. ఇప్పుడు వారంటీ ఎంత ఇస్తున్నారు వీటిపైన? వారంటీ లేదు. వారంటీ అయితే దీనికి. ఓకే. మన ఇండియన్ బ్రాండ్స్ కూడా వారంటీ లేదా? వారంటీ లేదు. మా క్వాలిటీ అయితే మంచిగా నడుస్తుంది. నెంబర్ 1 క్వాలిటీ గురించి నేను వెనక జరగను. నాకు లాస్ అయినా పర్వాలేదు, నేను బేర్ చేసుకుంటా కానీ కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఇస్తాను. ఇప్పుడు ఈ బండికి నేను కంట్రోలర్ వేసాను, నేను 3 days నడిపిన కంట్రోలర్ పోయి. అట్ ప్రెజెంట్ 10 daysకి వెళ్ళి నా దగ్గరనే పడి ఉన్నాయి. ఇంకేమున్నాయి మన దగ్గర పార్ట్స్? మన దగ్గర ఈ డిస్క్ సిలిండర్స్ ఉన్నాయి. ఓకే. డిస్క్ సిలిండర్, డిస్క్ బ్రేక్స్ ఇవి. ఓకే. ఏ బండికి వస్తుంది ఇది? ఇది యూనివర్సల్, ఏ బండికైనా వేసుకోవచ్చు. ఓకే. డిస్క్ బ్రేక్స్ ఏ బండికైనా వేసుకోవచ్చు. ఎంత ఉంది వీటి ప్రైజింగ్?
ఇది 650 ఓకే 750 క్వాలిటీని బట్టి ఇది 650 ఉన్నది 750 ఉన్నది. ఓకే రైట్. ఇంకా నెక్స్ట్ మోటార్స్ ట్రంప్ కంపెనీ మోటార్ ఇది ఐస్ట్రేట్ ది మోటార్ ఉన్నది. ఓకే ఐస్ట్రేట్ ది ఒరిజినల్ మోటార్ ఇది 18,500 ఇది అట్ ప్రెజెంట్. ఓకే ఇది XP ఉన్నది. ఓకే 1200 వాట్. నేను వేసేది ఎక్కువ ట్రంప్. ఓకే. ఏ బండి యూనివర్సల్ ఇది? ఇది యూనివర్సల్. ఓకే 800 వాట్ ఉన్నది. 1000 వాట్ ఉన్నది సారీ. ఓకే డిస్క్ది ఇందులో డ్రమ్ కూడా ఉన్నది. ఓకే ఓకే. అంటే డిస్క్ బ్రేక్స్కి వేరే మోటార్, డ్రమ్ బ్రేక్స్కి వేరే మోటార్ వస్తుంది. ఇది కూడా ట్రంప్. ఇది ఓకినా స్పెషల్ ఇది. ఓకే. ఓకినాకి కనీసం నేను 7-8 బండ్లకి వేసాను. ఇప్పుడు నా దగ్గర ఆఫర్ ఉన్నది. నా దగ్గర 40 పీసెస్ ఉన్నాయి ఓకే ప్రెజెంట్. ఎవరైనా కావాలంటే ఇచ్చేస్తా, ఆఫర్ ప్రైస్ ఇస్తా. మినిమం 2-3 క్వాంటిటీ తీసుకొని ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తాను. ఓకే రైట్. కస్టమర్కి ఏంటంటే ఒక 5% ఎక్స్ట్రా తీసుకుంటా. ఇక్కడ ఫిట్టింగ్ చేస్తాము. ఓకే. రీటైల్ కౌంటర్ అనేసి. అదే హోల్సేల్ అంటే అక్కడికి ఇక్కడికి ఓ 5% డిఫరెన్స్. ఓకే. ఇది కూడా లోడర్కి, లోడర్ బండ్లకి. ఇది కూడా లోడర్ బండికి. ఓకే. అంటే ఏ బండికైనా మోటార్ మీ దగ్గర దొరికిపోతుంది? ఏ బండికన్నా దొరుకుతుంది. ఓకే. అండ్ డిస్ప్లేస్ కూడా అమ్ముతున్నారా? డిస్ప్లేస్ కూడా ఉన్నాయి. ఓకే. డిస్ప్లేస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఓకే. నా హోల్సేల్ కౌంటర్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి. డిస్ప్లే గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకే. సికింద్రాబాద్లో వీరు అమ్మేది రీటైల్. జీడిమెట్లలో వీళ్ళ హోల్సేల్ షాప్ కూడా ఉంది. మీకు బల్క్లో కావాలంటే డిస్కౌంట్ ప్రైస్కి వీళ్ళు అక్కడ కూడా సేల్ చేస్తారు. ఇది హాల్ సెన్సర్స్. ఇది యూనివర్సల్ హాల్ సెన్సర్. ఓకే. ఇది కూడా యూనివర్సల్ హాల్ సెన్సర్. ఓకే. ఇది మోటార్ లోపల ఉంటుందా? ఇది మోటార్ లోపల ఉంటుంది. ఓకే. హాల్ సెన్సర్. ఓకే ఓకే. ఇది ఓకినా ప్రైస్ ఇది. ఓకే. మోటార్. ఓకే. ఒక హబ్ మోటార్ లోపల మనకి ఇలా ఉంటాయి ఆ పార్ట్స్ అన్ని. ఓకే. హబ్ మోటార్ లోపల ఇది హాల్ సెన్సర్. ఈ ఓకినావా. ఓకే. ఓకినావాకి ఇట్లా హాల్ సెన్సర్ వస్తాయి. ఈ హాల్ సెన్సర్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది వైండింగ్ కొట్టినప్పుడు. ఓకే. సో ఈ మోటార్ మొత్తం పాడైపోయినా కానీ కొత్త వైండింగ్ కూడా వేస్తున్నారు? కొత్త వైండింగ్ కూడా చేస్తాం. రైట్. అండ్ ఇక్కడ ఒక మిషన్ ఏదో తయారు చేసినట్టున్నారు మీరు? అవును. ఇది ఫార్ సేల్. ఇది కూడా నేను ఆఫర్ పెడుతున్నా ఈ వీడియోకి వచ్చింది అనేసి. ఓకే. ఇది కూడా యాక్చువల్లీ ఇది 15,000 ఖర్చు వస్తుంది. దీనికి 15,000లోనే నేను అమ్ముతున్నాను. ఏంటి మిషన్ ఏంది అసలు ఇది? ఇది డిశ్చార్జింగ్ మిషన్. ఓకే. డిశ్చార్జింగ్ మిషన్ తీసుకోవాలంటే 49,000. నాది కూడా మిషన్ ఖరాబ్ అయింది, చాలా యూజ్ చేస్తుంటే. ఓకే. అయితే నేను ఇది నా టెక్నాలజికల్ నేను చేశాను. ఓకే. ఎవరికి యూజ్ అవుతుంది ఇది? ఇది బ్యాటరీ బ్యాలెన్సింగ్ చేసినప్పుడు డిశ్చార్జింగ్కి కావాల్సి వస్తుంది. ఓకే. ఛార్జింగ్ అయితే మనం ఛార్జర్తో యూజ్ చేసుకుంటాము, ఛార్జింగ్ ఫుల్. తర్వాత డిశ్చార్జింగ్ కావాల్సి వస్తుంది. ఓకే. బ్యాలెన్సింగ్కి కంపల్సరీ డిశ్చార్జ్ చేసినాక బ్యాలెన్సింగ్ పెట్టినప్పుడు మనకు 8 to 10 hours అయినాక బ్యాలెన్సింగ్ అవుతుంది. తర్వాత డిశ్చార్జ్ ఛార్జింగ్. ఒక్క బ్యాటరీకి చాలా మంది 3 days 2 daysలో చేసేస్తారు. అది కాదు, మినిమం 5 to 6 times ఛార్జింగ్ డిశ్చార్జ్ బ్యాలెన్సింగ్ చేస్తేనే అప్పుడు పోయి స్టాండర్డ్లో ఆగుతుంది. ఓకే. ఎవరికైతే ఈవీ సర్వీస్ సెంటర్ ఉండి లేదా మీకు ఏదైనా షోరూమ్ ఉండి మీరు బ్యాటరీ రిపేర్ చేస్తూ ఉంటే ఆ బ్యాటరీ ఛార్జ్ చేశాక డిశ్చార్జ్ చేయడానికి ఈ మిషన్ అయితే యూజ్ అవుతుంది. సో ఇది కావాలనుకున్నా కానీ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి దీని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకేమైనా ఉన్నాయండి చెప్పాల్సినవి? ఇంకా ఉన్నది. ఓకే. ఈ కేబుల్ చాలా మంది ఈ థిక్నెస్ చూడరు. ఓకే. తక్కువ రేట్కి వస్తుందని చెప్పి వేరే తీసుకుంటారా? ఈ థిక్నెస్ ఇది 4 square mm ఉన్నది. ఓకే. ఇందులో 2 square mm కూడా వస్తుంది. అందులోనే రేట్ డిఫరెంట్ అయిపోతుంది. 80-90 రూపీస్ డిఫరెంట్ అయిపోతుంది. ఓకే. ఇది ఎక్కువ రోజులు వస్తుంది కస్టమర్కి వేసేది. ఇందులో నేను ఫిక్షన్ ఫ్రీ కూడా తెప్పిస్తున్నా. ఓకే. లాక్స్ ఉన్నాయి. ట్రంప్. ఓకే. కస్టమర్ ఎవరైనా మీరు తీసుకోవాలంటే ఒక బ్రాండ్ కనుక్కోండి, తీసుకోండి. బాక్స్ వస్తుంది, బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. బాక్స్ ప్యాకింగ్ ఉంటేనే మీకు తెలిసిపోతుంది ఈ బ్రాండ్. ఓకే. ట్రంప్లో కనీసం 800 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే. ఈవీకి సంబంధించి క్వాలిటీ మీకు తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి, హెవీ రేట్లో కూడా దొరుకుతాయి. హెవీ రేట్ తీసుకుంటే చాలా రోజులు ఆగుతుంది, తక్కువ రేట్ తీసుకుంటే తక్కువ ఆగుతుంది. రైట్. ఇప్పుడే షా ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ సెంటర్లో బండి రిపేర్ చేయించుకోవడానికి ఒక కస్టమర్ అయితే వచ్చారు. మీ పేరండి? మా పేరు మల్లేష్ సార్. నేను కోంపల్లిలో ఉంటాను సార్. ఓకే. యాక్చువల్గా ఇంతకుముందు సార్ దగ్గరికి వచ్చాను, చిన్న ప్రాబ్లం వచ్చిండే. అంటే ఇంతకుముందు టైర్ ఒకటి చేంజ్ చేసుకోవడం, లైనర్లు అవన్నీ పోయిండే, చేయించుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. అందు గురించి అది చాలా దూరం సార్ కోంపల్లి. అంటే నాకు అక్కడ సర్వీస్ సెంటర్లో ఉన్నాయి కానీ నాకు కొద్దిగా
మంచిగా అనిపించట్లేదు. డబ్బులు ఇట్లా కొద్దిగా ఎక్కువ తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఓకే. అందు గురించే సార్కు ఇంతకుముందు ఫోన్ నెంబర్ ఇట్లా తీసుకొని వెళ్ళడం జరిగింది. మంచిగా అనిపిస్తుంది సర్వీస్ ఇట్లా, అందు గురించే రావడం జరిగింది సార్. ప్రైస్ ఇట్లా కొద్దిగా తక్కువ చేయమంటే కొంతమందికి చేయడం ఇట్లా జరుగుతుంది సార్. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇక్కడ షా ఎలక్ట్రిక్ వెహికల్ వీళ్ళ స్పేర్ పార్ట్స్ అండ్ సర్వీస్ సెంటర్లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ వీళ్ళైతే సాల్వ్ చేస్తారు. మీ ప్రైస్కి బట్టి ఇక్కడ అన్ని స్పేర్ పార్ట్స్ ఉన్నాయి అండ్ క్వాలిటీని బట్టి కూడా ఉన్నాయి. సో మీకు ఏది కావాలంటే అది రీప్లేస్మెంటా లేదా రిపేరా, మీకు ఎలాంటి ప్రాబ్లం వీళ్ళైతే సాల్వ్ చేస్తారు. అండ్ మీరు ఏపీ, తెలంగాణ, ఇండియాలో ఎక్కడున్నా కానీ మీకు ఏ పార్ట్ కావాలన్నా సరే, అది బల్క్లో అయినా సింగిల్ యూనిట్ అయినా, వీళ్ళు మన టీఎస్, ఆర్టీసీ కార్గో, ఏపీ ఆర్టీసీ లాజిస్టిక్స్ ఉన్నాయి కదా, సో వాటి ద్వారా మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అయినా, సర్వీస్ అయినా, బ్యాటరీ రిపేర్ అయినా, ఏ రిపేర్ అయినా వీళ్ళైతే చేసేస్తారన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మరి ఈ వీడియోపై మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.